కాళీదేవి హిందూ ధర్మంలో శక్తి స్వరూపిణి. ఆమెను ఉగ్రరూపంగా చూపించడంలో ఒక లోతైన అర్థం ఉంది. ముఖ్యంగా ఆమె మెడలో కనిపించే ముండ్లమాల చాలా అర్థవంతమైనది. ఈ మాల 50 లేదా 51 ముండ్లతో తయారై ఉంటుంది. ఇవి సంస్కృత అక్షరాలను సూచిస్తాయి. అంటే సృష్టి, శబ్దం, జ్ఞానం ఇవన్నీ ఈ అక్షరాల ద్వారానే జరుగుతాయి. ఈ ముండ్లమాల మనకు చెడు లక్షణాల నాశనాన్ని గుర్తుచేస్తుంది. మనిషిలో ఉండే అహంకారం, కామం, క్రోధం, మోహం వంటి పాపాత్మక భావాలను కాళీదేవి నాశనం చేస్తుంది. ఆమె మెడలో ఉండే ముండ్లు ఈ చెడు గుణాలపై గెలుపుని సూచిస్తాయి. ఆమె భయంకర రూపం భక్తుల చెడు స్వభావాలను పోగొట్టేందుకు, వారికి ధైర్యం, జ్ఞానం ప్రసాదించేందుకు ఉద్దేశించబడింది. ఇంకొక అర్థం ప్రకారం ముండ్లమాల కాలాన్ని సూచిస్తుంది. ప్రతి ముండు ఒక మనిషి జీవితాన్ని సూచిస్తుంది. కాళీదేవి సృష్టిని నశింపజేసే తత్వాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె రక్షణకారిణి కూడా. ఆమె ఉగ్రరూపం లోపల అపారమైన దయను దాచుకుని ఉంటుంది. ఈ విధంగా కాళీదేవి మెడలో ముండ్లమాల ఒక భయంకర రూపం కాదు, అది లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంది. అది జ్ఞానం, ధైర్యం, చెడుపై మంచి గెలుపు మరియు కాలతత్వానికి ప్రతీక. కాళీదేవి భక్తులను రక్షిస్తూ వారి జీవితాల్లో వెలుగుని నింపే శక్తి స్వరూపిణి.